Hi all, this is Nagarjuna. Welcome to my channel. Let's have a look at a news clipping here. Here we have news here. మనం ఇక్కడ చూడొచ్చండి ప్రైమ్ మినిస్టర్ అలాగే చంద్రబాబు నాయుడు గారు పిక్ ఒకటి ఉంది. దాని కింద రాశారు 3 లైన్స్ ఉన్నాయి చూద్దాం. Prime Minister Narendra Modi and N. Chandrababu Naidu having a warm hug after the latter was sworn in as the Chief Minister at Gannavaram near Vijayawada on Wednesday. ఏం జరిగిందండి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఎన్ చంద్రబాబు నాయుడు హ్యావింగ్ ఏ వామ్ హగ్ అంటండి, గాఢమైన హగ్ తీసుకుంటున్నారు ఇద్దరు. ఆఫ్టర్ ద లేటర్ చూడండి, LATTER లాటర్, LATER లేటర్, LATER అంటే లేటర్ తరువాత అని అర్థం అండి. LATTER అంటే లాటర్ రెండో వాళ్ళు, రెండవది వస్తువుల్లో రెండవది కానీ మనుషుల్లో రెండు. ఎవరైనా రెండు విషయాల గురించి కానీ రెండు వ్యక్తుల గురించి కానీ రెండు వస్తువుల గురించి కానీ చెప్తున్నప్పుడు, రెండో వ్యక్తి గురించి కానీ రెండో వస్తువు గురించి కానీ రెండో విషయం గురించి కానీ చెప్తూ ఉన్నప్పుడు ఈ వర్డ్ ఉపయోగిస్తామండి. LATTER ఏంటండి? లాటర్. అదే LATER అయితే లేటర్. పలికే విధానం కూడా తేడా ఉందండి. LATER లేటర్, LATTER లాటర్. లేటర్ అంటే ఐ కాల్ యూ లేటర్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. టైంకి సంబంధించి అయితే LATER అండి. రెండవది అని చెప్పడానికి అయితే లాటర్. ఎస్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చంద్రబాబు నాయుడు హ్యావింగ్ ఏ వార్మ్ హగ్ ఆఫ్టర్ ద లేటర్ వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ అట్ గన్నవరం నియర్ విజయవాడ ఆన్ వెన్స్డే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇద్దరు కూడా ఒకరికొకరు హత్తుకుంటున్నారని చెప్పేసి అంటారు. చూద్దామండి నెక్స్ట్. రైట్ చూద్దాం నెక్స్ట్. చంద్రబాబు నాయుడు మోడీ బోనమీ అంటే బోనమీ మీన్స్ చియర్ఫుల్ ఫ్రెండ్షిప్ అండి. ఓకేనా? చంద్రబాబు మోడీ బోనమీ స్పిల్స్ ఓవర్ అట్ స్వేరింగ్ ఇన్ ప్రమాణ స్వీకారం దగ్గర వాళ్ళిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ వెళ్ళి విరిసింది అని అంటారు కదా, అలాంటిది అనమాట అండి. బోనమీ అంటే ఏ చియర్ఫుల్ ఫ్రెండ్షిప్. రైట్. ఎన్ చంద్రబాబు నాయుడు ఇందులో చదువుతున్నారండి న్యూస్, అందులో డీటెయిల్స్లోకి వెళ్తాం. ఎన్ చంద్రబాబు నాయుడు ఆఫ్టర్ బీయింగ్ స్వాన్ ఇన్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఎ రికార్డ్ 4th టైం. రికార్డ్ అంటే అండి గణనీయంగా 4వసారి. బికేమ్ ఎమోషనల్. ఎవరండి ఎమోషనల్ అండి? చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్. బికేమ్ ఎమోషనల్ వైల్ థ్యాంకింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫర్ హిస్ సపోర్ట్ to the NDA alliance at Gannavaram here on Wednesday. ఇది Wednesday కాదండి, Wednesday. D is a silent letter here. We need not pronounce the letter D here. So this word must be pronounced like Wednesday. It's not Wednesday. N. Chandrababu Naidu, once again, N. Chandrababu Naidu after being sworn in as Chief Minister for a record 4th time became emotional. గణనీయంగా 4వసారి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా ఎమోషనల్ అయినారంటండి. బికేమ్ ఎమోషనల్ వైల్ థ్యాంకింగ్, ఆయనకి థ్యాంక్ చేస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నప్పుడు ఎమోషనల్ అయ్యారంటండి. ఎవరు? చంద్రబాబు నాయుడు మోడీ గారికి థ్యాంక్ చేస్తుండగా, అదే కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు. థ్యాంకింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫర్ హిస్ సపోర్ట్ టు ద NDA alliance at Gannavaram here on Wednesday. The two leaders hugged each other. ఇద్దరు కూడా ఒకరొకరు. ఈచ్ అదర్ అంటే ఎప్పుడైనా ఇద్దరు గురించి చెప్పేటప్పుడు ఈచ్ అదర్ అంటారు. ఒకరికన్నా ఎక్కువ ఉంటే వన్ అనదర్. సో ద టూ లీడర్స్ హగ్డ్ ఈచ్ అదర్ అండ్ మిస్టర్ మోడీ ప్యాటెడ్ అంటే ఏంటండి? ప్యాటెడ్ అంటే తట్టడం అండి. షబాస్ అని భుజం తడతాం కదా, ప్యాటెడ్ అంటాము. ప్యాటెడ్ టీఈడి వస్తే టీఐడిగా చెప్తాం కదా, ప్యాటెడ్. నరేంద్ర మోడీ ప్యాట్ చేశారంటండి, భుజం తట్టారట, వెన్ను తట్టారట, షబాస్ అని చెప్పేసి. Two leaders hugged each other and Mr. Modi patted him on the back for steering అంటే ముందుండి నడిపించడం అండి. Steering the NDA partners TDP, BJP and JSP to victory in the elections. ఎన్నికల్లో ముందుండి నడిపించినందుకు చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ వెన్ను తట్టారు అని చెప్పేసి అంటున్నారండి. అంటే శబాష్ అని చెప్తూ అన్నారనమాట. TDP National General Secretary and Lokesh was sworn in as minister. లోకేష్ గారిని కూడా ప్రమాణ స్వీకారం చేయించారంటండి మినిస్టర్గా. The crowds gave a thunderous
the crowds gave a thunderous applause. ఏంటండి thunderous applause. thunderous అంటే ఏంటండి వెరీ లౌడ్. అప్లాజ్ అంటే ఓకేనా క్లాపింగ్ చీరింగ్ చేసి ప్రేజ్ చేయడం అండి. అప్లాజ్ అంటే పొగడ్డాన్ని మెచ్చుకోవడాన్ని. ఎలా పొగడ్డం ఎలా మెచ్చుకోవడం అండి? చప్పట్లు కొట్టి హర్షము ఆనందము వ్యక్తం చేసి ఈలలు వేసి గోల చేసి ఇలా చేస్తే అప్లాజ్ అంటారండి. ద క్రౌడ్స్ అంటే జనసమూహం. ద క్రౌడ్స్ గేవ్ ఎ థండరస్ అప్లాజ్ వెన్ మిస్టర్ నాయుడు వాక్డ్ టువర్డ్స్ ద పోడియం. పోడియం వైపుకి నడిచినప్పుడు, చంద్రబాబు నాయుడు పోడియం వరకు నడిచినప్పుడు వీళ్ళందరూ కూడా అప్లాజ్ గట్టిగా ఇచ్చారంటండి. వెరీ సౌండింగ్లో, రైట్. నెక్స్ట్, అండ్ దేర్ జాయ్ న్యూ నో బౌండ్స్. వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయిందంటండి. యాజ్ మిస్టర్ లోకేష్ కేమ్ ఇన్ ది థర్డ్ యాజ్ వెల్ ఆఫ్టర్ జేఎస్పీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, మిస్టర్ నాయుడుస్ పవన్ కళ్యాణ్, రైట్. ఏంటండి వన్ మోర్ టైమ్ హియర్. ద క్రౌడ్స్ గేవ్ ఏ థండరస్ అప్లాజ్ వెన్ మిస్టర్ నాయుడు వాక్డ్ టువర్డ్స్ ద పోడియం. చంద్రబాబు నాయుడు పోడియం వైపుకి నడుచుకొచ్చినప్పుడు వాళ్ళు గ్రేట్ అప్లాజ్ ఇచ్చారంటండి. థండరస్ వెరీ లౌడ్ వేలో అప్లాజ్ ఇచ్చారంట. అండ్ దేర్ జాయ్ న్యూ నో బౌండ్స్. వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయినట్టు. ఇప్పుడండి యాజ్ అంటే వైల్ అని అర్థం అండి. మిస్టర్ లోకేష్ కేమ్ ఇన్ థర్డ్, ఆయన కూడా మూడో వ్యక్తిగా వచ్చారంటండి. యాజ్ వెల్ ఆఫ్టర్ జేఎస్పీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తర్వాత ఫస్ట్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత ఏమో లోకేష్ గారు ఈ ఆర్డర్లో వచ్చారు కదా. మిస్టర్ నాయుడుస్ వైఫ్ భువనేశ్వరి హూ వాజ్ ఆన్ ద డైస్. డయాస్ అంటామండి. ఎలా చదవాలండి? డైస్. Mr. Naidu's wife Bhuvaneshwari, who was on the dais, Mr. Lokesh's wife Brahmani and others celebrated the occasion. ఓకే, వీళ్ళు కూడా వాళ్ళు ఆ సెలబ్రేషన్ చేసుకున్నారంటండి. ఈ సందర్భంగా ఈ అకేషన్కి వాళ్ళు కూడా ఎవరండి? భువనేశ్వరి గారు, లోకేష్ వైఫ్ బ్రాహ్మణి అండ్ అదర్స్ సెలబ్రేటెడ్ ద అకేజన్. లెట్స్ గెట్ ఇన్ టు దిస్. ఇంకొకసారి చదువుదామండి. Chandrababu Modi Bonami spills over at swearing-in. N. Chandrababu Naidu, after being sworn in as Chief Minister for a record fourth time, became emotional while thanking Prime Minister Narendra Modi for his support to the NDA alliance at Gannavaram here on Wednesday. The two leaders hugged each other. Hugged kadandi, hugged. The two leaders hugged each other and Mr. Modi patted. పీతో ఎప్పుడు చదివినా ఒత్తి చెప్తామండి. రెండు పెదవులు క్లోజ్ చేసి ఒకేసారి విదిలించి చెప్తాం. ప్యాక్, ప్యాషన్, ప్యాంప ఇలా చదువుతాం. మిస్టర్ మోడీ patted him on the back for steering the NDA partners TDP, BJP and JSP to victory in the elections. TDP National General Secretary N. Lokesh was sworn in as a minister. The crowds gave a thunderous applause when Mr. Naidu walked towards the podium, and their joy knew no bounds as Mr. Lokesh came in third as well after JSP President Pawan Kalyan. Mr. Naidu's wife Bhuvaneshwari, who was on the dais, Mr. Naidu's wife Bhuvaneshwari, who was on the dais, ఏంటండి డేస్ అని చదువుతాము, రైట్. Mr. Lokesh wife Brahmani and others celebrated the occasion. Thank you so much.